హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ముందుగా వాళ్ళ వీడియోలో అయితే నేను వర్షం వస్తుందండి, అదైతే మీకు చూపిస్తున్నాను. సడన్గా ఈ సమ్మర్లో ఉరుములు మెరుపులు గాలి వాన వచ్చేస్తుందండి. టైం అయితే ఇప్పుడు 4 అయింది. 4 గంటలకైతే భలే వర్షం పడుతుందండి. వర్షం పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు వేడివేడిగా పకోడా వేసుకుందాం అనుకున్నామండి. అది మెత్తటి పకోడా వేస్తాం అనుకున్నాము. మన వీడియోలో చాలా ఉన్నాయండి. జీడిపప్పు పకోడా వేసాను, ఆనియన్ పకోడా వేసాను, జొన్న పిండి పకోడా వేసాను. చాలా పకోడాలు ఉన్నాయండి మన వీడియోస్లో. అయితే ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే మనం ఈ వర్షం పడేటప్పుడు వేడివేడిగా వేసుకుని తిన్నామంటే పకోడా అనేది సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది నేనేమేమి వేసాను అనేది. సరేనండి, ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాము మన మెత్తటి పకోడా అనేది. నేను మెత్తటి పకోడా అయితే వేస్తున్నానండి. దానికోసం నేను ఎర్రగడ్డలు అయితే తీసుకుంటున్నాను. నేను ఒకటి తరిగేసాను, మీకు ఎలా తరగాలని చూపిద్దామని ఇది ఒకటి అక్కడ పెట్టానండి. మామూలుగా ఎర్రగడ్డలు పొడుగ్గా దొరుకుంటాం కదా, అలా కాకుండా మనం శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెట్టేసుకొని, మనం మామూలుగా పకోడాకి పొడుగ్గా దొరుకుతాం కదండి, అలా కాకుండా ఈ మెత్తటి పకోడాకి అనేది ఇలా క్యూబ్స్గా ఇలా తరుక్కోవాలి. చూసారా, ఇలా తరుక్కుంటేనే బాగా వస్తుందండి పకోడా. మనం ఆనియన్ పకోడాకి అయితే పొడుగ్గా సన్నగా తరుక్కుంటాము, దీనికి అవసరం లేదు. దీనికి ఇలానే ఉండాలండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇదిగోండి ఇలాగే కట్ చేసేసుకున్నాం. చూడండి, మీకు చూపిద్దామని పెట్టాను. నేను 2 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నానండి, పెద్దవి. మనకి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా పకోడా కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పక్కన పెట్టేసుకుందాం. ఇవ్వండి పచ్చిమిర్చి 3 తీసుకున్నామండి. 3 తీసుకొని మనం సన్నగా కట్ చేసేసుకుందాం. మీ కారానికి తగ్గట్టు నేనైతే 3 తీసుకున్నానండి. మనకి పకోడా మేము షాప్లో వేస్తాం కదండి, ఇట్లా వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది పకోడా. అయితే వేడివేడిగా అయిపోతుందండి. మనం ఇలా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది కదా మనకి హాట్గా. ఏదన్నా పకోడా అయితే బాగుంటుందండి వర్షం పడేటప్పుడు. బజ్జీలు పకోడా ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇదిగోండి అల్లం తీసుకున్నాను నేను. ఇది కూడా కడిగేసుకొని శుభ్రం కడిగేసుకున్నానండి నేను ముందుగా. నేను ఇదిగో ఇంత పీస్ అయితే తీసుకుంటున్నాను నేను. తీసేసుకొని మనం ఇది కూడా సన్నగా, ప్రతి ముక్కకు మనకు తెలిస్తేనే బాగుంటుందండి పకోడా. అందుకని నేను మీకు కట్ చేసే వివరంగా చూపిస్తున్నాను నేను ఎలా అనేది. మనకి తగులుతూ ఉండాలి. మనం పేస్ట్ కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ ఆ వాటిలో అయితే పేస్ట్ వేయచ్చు, కానీ దీంట్లో మాత్రం ఇలాగ వేయాలండి. సన్నగా తరిగి వేసుకున్నామంటే మనకి తగులుతూ బాగుంటుంది. ఇలాగ వేసేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకుంటాను. మనం కటింగ్ చేసుకునే దాంట్లోనే ఏదైనా ఉంటుందండి. తర్వాత కరివేపాకు మీ ఇష్టం అండి, మామూలుగా పెద్దదనే వేసేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు తీసేస్తారని చెప్పేసి నేను ఒకరు కటింగ్ చేస్తున్నాను. ఒక్కొక్కరు తీసేస్తారు కదండి కరివేపాకు, అందుకని నేను సన్నగా వేసానంటే మనకి పిండిలు అనేది కలిసిపోతుంది. అందుకని నేను ఇలా వేసేసుకుంటాను. కరివేపాకు మనం తినాలండి. నేను పచ్చడి కూడా చేశాను కదా, మా పిల్లలు ఏమో తీసేస్తారు. అందుకని ఇదండి పుదీనా, కొత్తిమీర మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఏదైనా సన్నగా కట్ చేసేసుకున్నాం. పుదీనా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి పకోడాలో, ఇది మాత్రం మిస్ చేయొద్దు. కొత్తిమీర పుదీనా అనేది ఉంటేనే బాగుంటుంది పకోడా. అండి అన్నీ మనం తరిగేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వెళ్ళిపోదాము రెసిపీకి. అయితే వేడివేడిగా పకోడా వేసేసుకున్నాం వర్షం పడేదానికి తగ్గట్టు. మనం ఇప్పుడు అన్నీ కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాను, అది కాగే లోపల ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలండి.
అన్నీ వేసేసుకొని ఇప్పుడు మనం తగినంత సాల్ట్ మనకి పకోడాకి ఎంత పడుతుందో అంత ఒకేసారి వేసేసుకుంటున్నానండి నేను. సరిపోతుంది. మొత్తం మీద 1 స్పూన్ వేసాను, 2.5 స్పూన్లు వేసానండి. ముందు ఒకసారి ఇదంతా బాగా పిసికేయాలండి. ఆనియన్కి ఈ పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, అల్లం ఫ్లేవర్ బాగా పడుతుంది. అలాగా బాగా పిసకాలండి. కొంచెంసేపు ఒక 2-3 నిమిషాలు అలా పిసికామంటే బాగా పడుతుంది. పిల్లలు కూడా సెలవులు ఇచ్చి ఇళ్ళల్లో ఉంటారు కదండి, ఈవినింగ్ స్నాక్ అడుగుతూ ఉంటారు కదా. ఇలా పకోడా కానీ ఇచ్చామంటే మెత్తటి పకోడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు బయట అడగరండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇదిగోండి కొంచెం పసుపు కలర్ కోసం మాత్రమేనండి వేసేసి, ఇప్పుడు ఇదిగోండి నేను కొంచెం కొంచెం అంటున్నాను, ఇదిగో సగం బౌల్ పైన కొంచెం తీసుకున్నానండి. 3/4 బౌల్ శనగపిండి అయితే తీసుకున్నాను, జల్లెడ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో శనగపిండి వేసుకొని 2 స్పూన్లు బియ్యం పిండి వేయాలండి. మనకి పకోడా అనేది ఏ పకోడాకైనా మనకి టేస్ట్ ఉండాలంటే బియ్యం పిండి అనేది పడాలండి. అప్పుడే మనకి కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా, టేస్ట్గా బాగుంటుంది. ముందు ఒకసారి అంతా కలిపేయాలండి. కలిపేసి ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ కొద్ది కొద్దిగా ఎలా పోసుకోవాలని మీకు చూపిస్తానండి. కొంచెం సోడా ఉప్పు వేసుకున్నాం దీంట్లో, ఎక్కువ అవసరం లేదు, కొంచెం అండి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మీ టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ కలిపిన తర్వాతనే ఉప్పు చూసుకోవచ్చు అండి, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలిపేసాం కదా, ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. చూసుకొని పోసుకోండి, ఒకేసారి పోసుకోవాలండి. మనం దీన్ని పొడిగా వేస్తాం కదండి ఆనియన్, అది అలా కాదు, ఇది కొంచెం లూజ్గానే వేస్తాం మనం, అందుకే దీన్ని మెత్తటి పకోడా అనేది. ఇంకా కూడా పడతాయండి కొద్దిగా. మీకు బాగా ఎలా ఉండాలి చూపిస్తాను మీకు కన్సిస్టెన్సీ. చూడండి ఇలాగా, చూసారు కదా, ఇలా జారుగా పడేటట్టు చూసుకోండి. ఇట్లాగ మనం వదిలితే ఇట్లా పడిపోవాలి ఆయిల్ అనేది. అలాగా కలుపుకోండి దీన్ని. సరేనండి, ఇప్పుడంతా మనకి రెడీ అయిపోయింది, కలిపేస్తున్నాను నేను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి వెళ్ళి. చూడండి మనం ఆయిల్ పొయ్యి మీద చూపెట్టాను, కాయిపోయిందండి. ఇప్పుడు మనం అయితే వేసేద్దాం. రెడీ అయిపోయింది కదా పిండి. మనం ఇలా తీసుకొని ఇలాగ అనండి, చేతికి చూస్తున్నారు కదా, ఇలాగా వాటినంతా వేసుకోండి. లూజ్గా అలా పడిపోవాలండి పకోడా, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మెత్తటి పకోడా అనేది. ఇప్పుడే కలపొద్దండి, కొంచెంసేపు ఉండండి. కొంచెంసేపు ఉండిన తర్వాత కలుపుదాం. చూడండి కొద్దిగా పైకి లేసినాయి కదా, ఇప్పుడు మనం తిప్పుకుందాము. ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్నాం. ఈ కలర్ వచ్చిందంటే బాగా తినేదానికి బాగుంటుందండి. ఇంకెక్కువ మాడిపోతుంది, అందుకని నేను ఈ కలర్లోనే తీసేస్తాను. ఇప్పుడు మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇంకొక వాయి కూడా వేసేసుకుందాము. సేమ్ అలాగే చెప్పాను కదా, అదిగో ఇలాగా మనం వదులుకుంటూ వెళ్ళిపోవాలి. వేగిన తర్వాత మీకు చూపిస్తానండి మొత్తం. చూడండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, అయిపోయింది, మొత్తం వేసేసాను. చూసారు కదా ఎలా వచ్చింది పకోడా అనేది. చూడండి మెత్తటి పకోడా అయితే రెడీ అయిందండి. చూసారు కదా వీడియోని, ఎలా వచ్చిందండి పకోడా అనేది, బాగుందా? మీరు చూసి మీరు చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ వీడియో ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి.